మామ్ హెల్మెట్ వేసుకో మామ్. హెల్మెట్ పెట్టుకోవాలా? ఇంకా నయ్యం లైసెన్స్ కూడా ఉండాలంటావా ఏంటి? ఏంటి నీకు లైసెన్స్ లేదా? లేదుగా. లైసెన్స్ లేకపోవడం ఏంటి మామ్? పోయిందా ఏంటి? అసలు తీసుకుంటే కదా పోవడానికి. అంటే ఇప్పటి వరకు నువ్వు లైసెన్సే తీసుకోలేదా? లేదు. నీ బాధ ఏది మామ్? ఆర్టీఓ ఆఫీసర్ లాగా అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు. వచ్చే ఇష్టం ఉందా లేదా? వస్తాలే కానీ దారిలో పోలీసు ఎవరైనా పట్టుకుంటే మన పరిస్థితి ఏంది మామ్? నేను 20 సంవత్సరాలుగా బండి నడుపుతున్నా. ఏ పోలీసు వాడు ఇప్పటివరకు నన్ను ఆపలేదు. అయినా పట్టుకుంటే మేనేజ్ చేయాలి మామ్. మామ్ ఆ మేనేజింగ్ స్కిల్స్ ఏదో నాకు నేర్పి మామ్. ఇప్పుడు ఎవరైనా పోలీసు పట్టుకున్నాడు అనుకో ఖచ్చితంగా నేర్పిస్తా. ఎక్కువ పదము నేను నేర్చుకొని అల్లాడిస్తా. ఏట్రా మీ పంచాయతీకి తేలదా? ఒక్క నిమిషం సార్. రారా వస్తున్నాను సార్. పదమా పిలుస్తున్నాడు కదా పద. ఆగు నీతోటి. ఆపరా. ఏమి టంగు మామ్ నీది? ఇలా అన్నావో లేదో అలా దొరికేసాం. అరే నువ్వు ఆగరమ్మా. మామ్ అదేదో మేనేజ్ స్కిల్స్ అన్నావు కదా, చూపించు మామ్. ఏం లేదు సార్. స్కిల్సా? ఏ స్కిల్స్ రా? మీ దగ్గర నుంచి తప్పించుకునే స్కిల్స్ సార్. అబ్బా, అంత తోపులారా? తప్పించుకొని చూద్దాం. సార్ 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 ప్లీజ్ తప్పించుకోరా. సార్ వీడు ఏదేదో అంటుంది సార్, మీరు పట్టించుకోకండి సార్. మిమ్మల్ని తప్పించుకునే సిరి ఉందా సార్ మాకు? తీరా లైసెన్స్ తీ. ఏంట్రా డబ్బులు? నువ్వు ఆగరా, నీకు దండం. ఓకే 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 మామ్. సార్ పర్స్ ఇంట్లో మర్చిపోయాను సార్. ఇంట్లో మర్చిపోయావా? అదేంది మామ్, గత 20 సంవత్సరాలుగా ఏ ఒక్క పోలీసు నిన్ను పట్టుకోలేదని చెప్పావు, ఇంట్లో మర్చిపోయినా అంటున్నావు మామ్. అంటే ఏంది మామ్, నాకు అబద్ధం చెప్పావా? నీ కాలు మొక్తా, నువ్వు ఆగరా. ఏంట్రా మీ ఆశలు? పద స్టేషన్కి. సార్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. అరే నన్ను ఇరికేయడానికి ప్లాన్ చేసినావు కదరా. నిన్నెందుకు మామ్ నేను ఇరికిస్తాను? అసలు నువ్వేంది మామ్, లైసెన్స్ లేదని నా దగ్గర చెప్పావు, ఇప్పుడేమో పోలీస్ దగ్గర మర్చిపోయినా అంటున్నావు. నువ్వు మాట మారుస్తున్నావు మామ్. అరే నిన్ను తిట్టాలో పోవడాలో అర్థమైతలేదురా. ఇంత అమ్మాయి కూడా అయితే ఎలా బతుకుతావురా? ఎంతసేపు రా? రండి సార్. వస్తున్నా సార్. కర్మరా బాబు. నేను అమ్మాయికున్నా, నన్ను అమ్మాయికుడు అన్నోడే అమ్మాయికుడు రా. యూజువల్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫ్లాట్ కొనాలి అంటే 40 నుంచి 50 లక్షలు డౌన్ పేమెంట్ అడుగుతారు. ఈఎంఐలు కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతాయి. మనకు ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 3 BHK 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేస్లో కూడా ఏఎస్బిఎల్ వాళ్ళు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తారు టిల్ December 2026. ఈఎంఐ బర్డన్ కూడా మేనేజ్ అవుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ మాత్రమే. ఇంకా ఎందుకు లేట్ చేస్తారు? మీరు కూడా ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, నొక్కేసుకోండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. హలో రవి, ఆఫీస్లో ఉన్నావా? అవును, ఏమైంది? నాకు ఈరోజు కొంచెం ఆఫీస్కి రావడానికి లేట్ అవుతుంది. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయాలరా. అవునా, ఎందుకు? రేస్ గుర్రం రిలీజ్ కదా, సో మేనేజర్ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశారు రవి. ఓకే ఓకే, ఎంజాయ్ ద మూవీ. బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్. ఆఫీసర్స్ లో కాల్ మాట్లాడుతున్నావు, అంత ఇంపార్టెంటా? అంటే మన శేఖర్ గారు సార్ ఆఫీస్కి రావడం లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పాడు. లేట్ అవుతుందా? ఎందుకు? వాడు రేస్ అదే సార్, వాడికి మార్నింగ్ నుంచి ఫీవర్ అంట, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. ఎందుకు రావడం? సిక్ లీవ్ తీసుకోమని చెప్పు, ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమను. షూర్ సార్, ఇప్పుడు షోలో ఉంటాడు, ఇంటర్వెల్లో కాల్ చేసి. సినిమాకి వెళ్ళాడా? అంటే అది సార్. అయినా ఈ టైంలో కొత్త సినిమాలు ఏం లేవు కదా. కొత్త సినిమా కాదు సార్, రేస్ గుర్రం రీ రిలీజా? యూట్యూబ్ లో, టీవీలో రిలీజ్ చేసే సినిమాలు మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయడం ఏంటో, మీ అందరు దానికి ఎగేసుకుంటూ వెళ్ళడం ఏంటో. సార్ మీకు రీ రిలీజ్ హంగామా తెలియదు సార్. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒరే సాగరు, మన మేనేజరు రీ రిలీజ్ పోవడం ఎందుకు బొక్క అని అంటున్నాడు రా. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి వినిపించు. ఐ విల్ సీ యూ ఇన్ ASAP. సార్ వినరా సార్? విన్నా ఒక అరగంటలో నా క్యాబిన్ లో వింటావు గోల. అయిపోయాడు, ఇలా బుక్ అయిపోయాడు ఏంటి? Redmi Note 14 5G షీల్డ్ పీస్ చెయ్యే. నా దగ్గర అదే ఫోన్ ఉంది. అది ఎంత? 25,000. ఏ 5,000? 50,000? నై 5,000. అంత తక్కువకి ఎలా అమ్ముతున్నావు? నీకు లాస్ కదా. నాకి లాస్ వచ్చినా నీకి ప్రాఫిట్ వస్తుంది. ఎలా? ఇది 5,000కి తీసుకో, సీల్డ్ పీస్ కొత్తది అని బయట అమ్మాయి.
అప్పుడు నీకు 20,000కి అమ్మచ్చు. అంటే 10,000 ప్రాఫిటా? 15,000 ప్రాఫిట్. 15,000. ఓకే. పైసా క్యాష్ లేదు, ఫోన్పే. ఫోన్పే మారో, ఫోన్పే. ఓకే. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సీల్ ఓపెన్ చేయొద్దు. ఎందుకు? కొత్తది అని తెలియాలి కదా వాళ్ళకి. బాయ్. ఇంత తక్కువ కమ్మేసాడేంటి బకరగాడు. మామ్, నోట్ 14 Pro 5G 25,000 ఫోను 5,000కి వచ్చింది మామ్. అబ్బా, 25,000 ఫోను 5,000 కొన్నావా? ఇది అమ్మడానికి ఒక బకరా కావాలి మామ్. ఇంకెందుకురా, నువ్వు ఉన్నావు కదరా. నేను బకరా ఏందిరా? 25,000 ఫోను 5,000కి ఇస్తే నువ్వేలా నమ్మావురా? అసలు సీల్ కూడా ఓపెన్ చేయాలనిపించలేదురా నీకు? అంటే సీల్ ఓపెన్ చేస్తే ఓపెన్ పీస్ అనుకుంటారు కదా, అందుకని. కర్మరా, పట్టుకో. సంతూర్ సంతూర్, ఇదిగో తీసుకో. ఇంటికి వెళ్ళి సోపులు పెట్టాడేంది మా? మరి 5,000కి ఇవ్వడానికి ఫోన్ ఇచ్చేది. ఇంత అమాయకుడు అయితే ఎలా బతుకుతావురా నువ్వు? ఒక్క నిమిషం అండి. హలో మామా. అరే రవి, అవుతున్నాయా పెళ్లి చూపులు? ఇప్పుడే అమ్మాయితో మాట్లాడుతున్నా మామా. ఓకే, కరెక్ట్ టైంకి కాల్ చేశాను రా. అరే, అమ్మాయికి నీ గురించి తప్పనిసరిగా కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందిరా. పొరపాటున దొరికిపోకే. తప్పని అబద్ధాలంటే? అంటే నీ వయసు 31 అని చెప్పా. 31? నా వయసు 35 కదా మామా. అలా అయితే నీకు పిల్ల ఎవర్రా? ఇంకేం చెప్పావు? నీ శాలరీ 1,00,000 అని చెప్పా. 1,00,000? నా శాలరీ 60,000 కదా మామా. అలా అయితే నీకు పిల్ల ఎవర్రా? ఇన్ని అబద్ధాలు చెప్పడం అవసరమా మామా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలరా. కానీ నీకు పెళ్ళి అవ్వాలంటే మినిమం 2,000 అబద్ధాలు చెప్పాలి. ఏమైందండి? ఏం కాలేదండి. మరి కాల్ మాట్లాడాక డల్ అయిపోయారు? ఏం లేదండి, మీరు ఏదో అడుగుతున్నారు. అది మీ ఏజ్. ఏజ్ ఏజ్ అలా అయితే నీకు పిల్ల ఎవర్రా? 31. 35 కాదండి, 31. 35 అని నేను అడగలేదే. ఓకే. మీ శాలరీ? శాలరీ అలా అయితే నీకు పిల్ల ఎవర్రా? 60 లక్ష అండి. 60 లక్షలా? అయ్యో, ఓకే. లేదండి, ఐఎమ్ నాట్ ఓకే. నాకు ఒక ప్రాబ్లం ఉందండి. అందరూ నేను చాలా అమాయకుడని చెప్తుంటారు. పాపం చాలామందిని నేను నిజాలు చెప్పి వాళ్ళని ఇరికిస్తూ ఉంటాను. అందుకే అందరూ నన్ను దూరం పెడతారు. ఇప్పుడు కూడా మీకు నా గురించి, నా ఏజ్ గురించి, నా శాలరీ గురించి అబద్ధమే చెప్పుంటారు. అది నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. యాక్చువల్గా నా ఏజ్ 35 అండి. నా శాలరీ 60,000 అండి. సారీ అండి మీ టైం వేస్ట్ చేసినందుకు. మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను నచ్చలేదని చెప్పేసండి. హలో మామా. సూపర్ రా రవి, ఫస్ట్ టైం నేను చెప్పింది విన్నావు. ఏమైంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కాల్ చేశారా? ఏం చెప్పాడు? అమ్మాయికి నేను నచ్చలేదని చెప్పాడా? నీ మొహం, నువ్వు బాగా నచ్చావట. త్వరగా ముహూర్తం పెట్టమని నాకు చెప్పాడు. అదేంటండి, మీ నాన్నకు మీరు నచ్చలేదని చెప్పినా నచ్చిందని వినిపించింది అనుకుంటా. వెళ్ళి కొంచెం క్లారిటీగా చెప్పండి. క్లారిటీ మా నాన్నకు కాదు, మీకు కావాలి. నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా. నాలో మీకేం నచ్చిందండి? మీ గొప్పతనం. గొప్పతనమా?
బయట జనాలు ఎలా ఉన్నారో తెలుసు, అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్తారు. కానీ మీ ఇలా ధైర్యంగా నిజం చెప్తే అది గొప్పతనమే కానీ అమాయకత్వం కాదు. కానీ చిన్న హెల్ప్ అండి, ఏంటండి? మీరు మా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పాలి. చెప్పగలరా? ట్రై చేస్తానండి. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ ఫ్యామిలీలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి అమాయకులు ఉండే ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. నీకు పొద్దునే చెప్పానా మనకు లాక్డౌన్ అని? కన్ఫర్మ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. మా ఆఫీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఎన్ని రోజులు? ఒక్కరోజే. ఈ సాటర్డే కల్లా కన్ఫర్మ్ అయిపోతుందిలే. అందుకే మన ఇద్దరికి ఊరికి టికెట్స్ తీసాను. పద బట్టలు సద్దు. టికెట్స్ బుక్ చేశారా? ఎందుకంటే న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు కదా. నిన్ను అసలు ఎవరు మార్చలేరే. నీకు అసలు ఏం తెలీదు. అది కాదండి. ఏమండి, ఏంటి? పక్కింటి వాళ్ళతో లాక్డౌన్ కదా ఊరు